చూడొచ్చు మీరు 2 కిలోల అంత రాయి అయితే కట్టేసినాం అనమాట. కిలోన్నర అయితే ఉంటుంది. ఒకసారి అయితే కట్టేసినాం దీనికి. ఇది లేపుతుందా లేపా చూద్దాం ఒకసారి. ఇది చూడొచ్చు మీరు. ఓకే స్టార్ట్ అయితే వేస్తున్నాను నేను. నాకు తెలిసి ఓకే మొత్తంలో అయితే లేపింది, బాగానే లేపుతుంది. నేను లేపదనుకునేది. అది చూడొచ్చు మీరు మీదకి ఎట్లా పోతుందో. ఇంత ఈజీగా లేపుతుంది మన క్రెయిన్ మాత్రం దీన్ని. సో హలో గాయ్స్, అందరికీ నమస్తే. మన ఆర్సీ ట్రాక్ తెలుగులోకి అయితే కొత్త గిఫ్ట్ ప్యాక్ అయితే వచ్చేసింది అనమాట. మన ఆర్సీ ట్రాక్ తెలుగులోకి కొత్త గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఎంత పెద్దగా ఉంది చూసిర్రా. ఇది దబ్బా అన్బాక్స్ అయితే చేసేద్దాం ఇప్పుడు. ఆలస్యం చేయకుండా దబ్బా అయితే మనం అయితే దీని అయితే తీసేద్దాం. ఇది చూడొచ్చు మీరు. టాయ్ కలెక్టర్ ఇండియా నుంచి అయితే వచ్చేసింది అనమాట మనకి ప్రోడక్ట్. చూద్దాం ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది. సో దీనికన్నా ముందు లైక్ అయితే కొట్టుర్రి. ఈ వీడియో కనుక ఒక 1K లైక్స్ వచ్చినాయి అనుకో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో హాబీ గ్రేడ్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. ఇది చూసిరా మన గిఫ్ట్ అయితే ఎట్లుందో. హుయినా బ్రాండ్ నుంచి అని మనకైతే 1:14 స్కేల్ హాబీ గ్రేడ్ క్రెయిన్ అయితే వచ్చేసింది అనమాట. పెద్ద ఉంది. దీన్ని జల్ది అయితే అన్బాక్స్ చేసి అయితే చూపిద్దాం. దీంట్లో ఏముందో ఇట్లా నాకు ఇట్లా తెలియదు, అంటే ఏమొస్తుంది. ఇది చూసిరా మన క్రెయిన్ ఎంత పెద్దగా ఉందో. మొత్తం అయితే మన క్రెయిన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది మొత్తం లబ్బర్ది అనమాట. ఒకసారి అయితే అన్బాక్స్ అయితే ఇద్దాం. టోటల్ అల్లాయ్ అంటే మిక్స్డ్ ఆఫ్ మెటల్స్ నాన్ మెటల్స్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట, అన్ని మిక్స్డ్. సో అల్లాయ్ మెటల్, ఇది అల్లాయ్ క్రెయిన్ అనమాట. దీని అయితే ఒకసారి అన్బాక్స్ చేసేసి టెస్ట్ అయితే చేద్దాం దీన్ని. సో మనకైతే వెనకకైతే ఒకటి ఇచ్చారు కొండి. ఇది చూడొచ్చు మీరు. ఇది బరువు ఉంది. ఇది నాకు తెలిసి ఒక 1/4 కిలో అయితే ఉంటుంది. 1/4 కిలో అంత ఉంటుంది ఇది. దానికి వెయిట్ లిఫ్ట్ చేయడానికి. సో ఇది మన క్రెయిన్ అనమాట. ఇది నేను ఎక్కడి నుంచి కొన్నానంటే టాయ్ కలెక్టర్ ఇండియా అనేసి. దానిలో ఒక్క వెబ్సైట్లోనే ఇవన్నీ వెబ్సైట్లతో కంపేర్ చేసుకుంటే తక్కువ అవుతుంది అనమాట మన క్రెయిన్. సో ఒకసారి దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం జల్దీ ఇప్పేసి. పూరా ఏ స్ట్రైపర్స్ అయితే వేసారు దీనికి. పూరా స్ట్రైపర్స్ మొత్తం ఉన్నాయి. కేటంతరా ఇప్పుడైతే మనమైతే బయటికి అయితే తీద్దాం దీన్ని. చూడొచ్చు మనకైతే రిమోట్ అయితే వచ్చింది. సో అవి చూడొచ్చు మన క్రెయిన్ ఎంత పెద్దగా ఉందో. 1:14 స్కేల్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి. నాకైతే బాగా అనిపిస్తుంది చూస్తే. 12,000 వర్త్ అనిపించింది దీన్ని చూసిన తర్వాత. ఓకే ఫైన్. దీంట్లో బ్యాటరీ వేసి అయితే ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాము. మనకైతే దీంట్లో ఇంకా యాక్సెసరీస్ అయితే ఇచ్చారు. చూడొచ్చు ప్లాస్టర్తో అయితే వేసారు మొత్తం. ఒకటే బ్యాటరీ అయితే వచ్చేసింది, ఇంకొకటి ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది దీంట్లో. బ్యాటరీ మీలా మంచి ఇక్కడ అయితే ఆఫ్ అవుతుంది. ఆన్ చేసిన కుయ్యి సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి. సేమ్ రియల్ క్రెయిన్ అన్నట్టుంది. సేమ్ రియల్ క్రెయిన్ అన్నట్టు అవుతుంది ఇది. చూడండి ఈ సైడ్ నొక్కితేనేమో ఇది తిరుగుతుంది, ఈ బటన్ నొక్కితేనేమో అది తిరుగుతుంది. రెండు ఒకటిసారి అంటేనేమో ముంగడు పోతుంది క్రెయిన్. ఈ బటన్ నొక్కితేనేమో ఇటు తిరుగుతుంది. మరి ఇది హుక్ మీదకి కావాలంటే ఈ బండి నొక్కాలి, ఈ బటన్ నొక్కాలి. బడియా మస్తు స్లోగా, నిజంగా ప్రీమియం లుక్ అవుతుంది ఇది. చూడొచ్చు మొత్తంలో అయితే మీదకైతే వచ్చేసింది అనమాట మన హుక్. చూడొచ్చు ఇది కిందికి పోవాలంటే ఇంకొక బటన్. ఇది ఎంత మెల్లబోతుంది చూడండి కిందికి. బాగుంది నిజంగా, రియల్ సేమ్ నిజం క్రెయిన్ అన్నట్టే ఉంది ఇది. రైట్, మరి ఈ బటన్స్ ఏంటి చూద్దాం. ఈ బటన్ ఏదో సస్పెన్షన్. ఇది బటన్ అంటే సౌండ్ రాకుండా. ఇదేంటి మేడం? లైట్ ఇది.
ఇక్కడ ఈ లైట్ కోసం ఈ బటన్. సో మరి ఇదేంది రైన తిరుగుతుంది. దేఖ్ లీజియే గాయ్స్ ఎంత బాగా తిరుగుతుందో క్రెయిన్. ఈ 360 డిగ్రీసే తిరుగుతుంది అనమాట. వావ్ బాగుంది. రైట్ ఆఫేర్ జల్దీ మనం అయితే దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం ఒకసారి. ఇది చూడొచ్చు మీరు, నాకు తెలిసి ఒక 1.5 kg ఉంటుంది అనమాట ఈ రాయి. సో దీనికి అయితే ఫిక్స్ చేసి ఒకసారి లేవడుతుందో చూద్దాము. సో నాకైతే చైన్ అయితే ఆల్రెడీ కట్టేసినాం. దీనికి ఒక్కసారి హుక్ వేసినామంటే అయిపోతుంది. దీనికి హుక్ అయితే వేసినాం అనమాట. ఇలా అయితే పట్టట్లేదు అది, చూద్దాం. ఓకే హుక్ అయితే వేసిన. చూడొచ్చు మీరు, ఇది ఇంతే ఇక నాకు తెలిసి. చైన్ చాలా ఎక్కువైపోయింది అనమాట హైట్. అది చూడొచ్చు మీరు. ఓకే ఇంత దీని హైట్ యొక్క ఇంతే. ఒకసారి మనం దీన్ని అయితే దగ్గర పెట్టేసి ఇంకా ఇంకో మలకైతే వేద్దాం. అది చూడొచ్చు మీరు, లేవడుతుందా? ఓ లేవడుతుంది బాయ్, దేఖ్ లీజియే ఉదర్. లేకిన్ ఇక్కడ వెయిట్ అయితే ఎక్కువ పడిపోయింది, అందుకే ఇట్లా అవుతుంది. ఒకసారి దీని అయితే ఇద్దాం. రైట్ మొత్తంలో అయితే మన క్రెయిన్ అయితే లేవట్టింది మన రాయిని. సో ఒకసారి మళ్ళీ ఒకసారి దీన్ని గట్టిగా టైట్ చేసేసి మళ్ళీ ఒకసారి పెడదాం. చూడొచ్చు మీరు 2 కిలోల అంత రాయి అయితే కట్టేసినాం అనమాట. కిలోన్నర అయితే ఉంటుంది. ఒకసారి అయితే కట్టేసినాం దీనికి. ఇది లేపదా చూద్దాం ఒకసారి. ఇది చూడొచ్చు మీరు. ఓకే స్టార్ట్ అయితే వేస్తున్నాను నేను. నాకు తెలిసి ఇది చూడొచ్చు మీరు ఇంకా ఎట్లా లేస్తుందో డిప్ప. ఎందుకంటే ఇక్కడ ఇంకా వెయిట్ అయితే లేదు, అందుకే లేస్తుంది. ఒకసారి దీని మీద చేయి అయితే వేద్దాం. ఇది చూడొచ్చు మీరు, మీది పోతుందా పోదా చూద్దాం. ఓకే మొత్తంలో అయితే లేపింది, బాగానే లేపుతుంది. నేను లేపదనుకునేది. అది చూడొచ్చు మీరు, మీదకి ఎట్లా పోతుందో. ఇంత ఈజీగా లేపుతుంది మన క్రెయిన్ మాత్రం దీన్ని. సో మన వెహికల్స్ అన్నిటిని లేపుతుంది ఇక ఇది. బాగుంది, సేమ్ రియల్ క్రెయిన్ ఉన్నట్టే ఉంది బ్రో ఇది. కానీ కింద పడతట్టు ఉంది క్రెయిన్. హుక్ మాత్రం పూరా సాలిడ్ అనమాట ఇది.